జై శ్రీరామ్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో రాజాసింగ్ రాజీనామా చేసిన తర్వాత కొత్త కొత్త రాజకీయ సమీకరణాలు కానీ లేకపోతే కొత్తగా రాజకీయ ఊహాగానాలు కానీ చాలా ఎక్కువైపోయాయి. అందులో ముఖ్యంగా చెప్పుకునేది అంటే చాలా ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది లేకపోతే డిస్కస్ జరుగుతుంది. అంటే పొలిటికల్ ఇంట్రెస్ట్ పర్సన్స్ మధ్యన జరుగుతున్న చర్చ ఏంటంటే రాజాసింగ్, ఈటల రాజేందర్, హరీష్ రావు, కవిత ఈ నలుగురు కలిసి ఒక కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నారు. అంటే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కాకుండా ఇంకొక పార్టీని వాళ్ళు పెట్టడానికి ముందుకొస్తున్నారు అనేది ఇక్కడ ప్రధానంగా జరుగుతున్న చర్చ. ఈ చర్చలో వాస్తవంగా చూస్తే ఎంతవరకు నిజం ఉంది, అబద్ధం ఉందని కాస్త ఆలోచిస్తే ఎంతవరకు ఊహాగానం ఉంది, ఇందులో నిజంగా వాస్తవం ఉందా, ఇది వాస్తవంగా ఉండే అవసరమేనా, ఆ వాస్తవంగా ఉందా అనేది ఒక్కసారి కనుక ఆలోచిస్తే ఇప్పుడు హరీష్ రావు గారు ఉన్నారు. ఎట్టి పరిస్థితి లోపల బారాసను వీడే ప్రసక్తి ఉండదు. ఎందుకు ఉండదు అనంటే ఖచ్చితంగా అతను అయితే బారాసాకు ఏదో ఒక బాధ్యత తీసుకుంటాడేమో, అది కూడా కేసీఆర్ ఇస్తే. కేసీఆర్ ఇవ్వకపోయినా కూడా తీసుకునే పరిస్థితి హరీష్ రావు దగ్గర లేదు, వేరే పార్టీ మారడానికి లేదు. హరీష్ రావు ఎందుకు కలుస్తున్నాడు అనంటే ఒక చిన్న బయట వస్తున్న ప్రైవేట్ టాక్, ఇది ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు కానీ ఈటల రాజేందర్కు హరీష్ రావుకు మధ్యలో ఒక వ్యాపార సంబంధం ఉంది, ఒక కళాశాలకు సంబంధించిన సంబంధం ఉంది. ఆ నేపథ్యంలో పాట హరీష్ రావును ఈటల రాజేందర్ను హరీష్ రావు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడని, లేకపోతే హరీష్ రావును ఈటల ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడన్న ఒక టాక్ ఉంది తప్పితే అంతకు మించి రాజకీయంగా ఎవరి దారులు వారివే. ఇక్కడ ఒకరినొకరు స్నేహంగా లేకపోతే వ్యాపార పరంగా వ్యక్తిగతంగా కలుసుకోవడం వేరు, కానీ రాజకీయంగా మాత్రం ఎవరి అవసరాలు ఎవరి రాజకీయ వ్యూహాలు వారివి. కాబట్టి హరీష్ రావుకు ఈటలకు సంబంధం రాజకీయంగా కానీ వ్యాపార పరంగా ఉన్నా వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా కానీ లేదా వ్యాపార పరంగా ఉన్నా అది రాజకీయానికి ఏమాత్రం కూడా తగ్గదు, అంటదు. ఎందుకంటే ఇద్దరు కూడా రాజకీయంగా చైతన్యవంతులే, బాగా దూరదృష్టితో ఆలోచించేవారు. కాబట్టి హరీష్ రావు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇందులో కలవడు అనేది ఒక ప్రశ్న. అంటే ఒకటి వస్తున్న సమాచారం. ఇక కవిత గురించి కనుక ఆలోచిస్తే బేసికల్గా కవిత రాజకీయ చరిష్మా అంతా కోల్పోయి, అంటే అసలు ఇంకా ఏమీ లేదు, నేను తెలంగాణ జాగృతి అనే ఒక బోర్డు పట్టుకొని తిరగడం తప్పితే తెలంగాణ బారాస యొక్క బోర్డు పట్టుకొని తిరిగే పరిస్థితి లేదు. కేవలం బారాస ఎమ్మెల్సీని అని చెప్పి చెప్పుకోవడానికి తప్పితే ఏ రకంగా కూడా కవిత సమాజంలో బటికి ముందుకు వెళ్ళి చొచ్చుకుపోయే పరిస్థితి లేదు. ఎందుకు లేదు అంటే ఒక పండుగ చేస్తున్నాం, మన ఇంటి వాళ్ళు నలుగురు కనిపించకపోతే ఆ ఇంటి పండుగ అది ఎట్లా అవుద్దో ఎట్లా కాదో ఇది కూడా ఆ రకంగానే ఉంది అన్న ప్రశ్న వస్తున్నది. రేపు భవిష్యత్తులో కవిత ఒక పార్టీలో పెట్టినా ఒక పార్టీలో జాయిన్ అయినా జరిగే నష్టము కానీ లాభం కానీ సమాజానికి ఏమీ లేదు. వ్యక్తిగతంగా ఆమె కూడా వచ్చే లాభమే లేదు. ఎందుకంటే ఎంతవరకు ఒక గుట్ట ఉందనుకోండి, ఎంతవరకు కష్టపడి ఎక్కాలో లేదా ఎంత సులువుగా ఆ గుట్ట మీదకి చేరుకోవాలో ఎడ్జు వరకు చేరుకున్న తర్వాత సహజ సిద్ధంగా చలనం ఉంటే ఇంకేం కావాలి, ఒక మనిషి ఇంకా అంతకంటే ఎక్కువ ఎదగడానికి లేదు, ఇక పడిపోవడమే. ఆ స్థాయిలో ఇప్పుడు మెల్లిమెల్లిగా కిందికి రాజకీయంగా దిగజారిపోయేటట్టుగానే కవిత పరిస్థితి ఉంది, కానీ కవితకు ఎలాంటి అవకాశం లేదు. అంటే రాజకీయంగా వేరే పార్టీలో జాయిన్ అయిదామన్నా ఎవరు తీసుకోలేని పరిస్థితి. ఎందుకంటే అప్పటికే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లు అవన్నీ ఉన్నాయి కాబట్టి కవితను ఎవరు కూడా అంత తొందరగా తీసుకోవడానికి అవకాశం లేదు. సొంతంగా పార్టీ పెట్టుకున్నా అన్నా కూడా ప్రజాదరణ పొందుద్ది అన్న నమ్మకం లేదు. అంటే ఇప్పుడు ఒకటి కలిపితే 9 ఒకట్లు కలిస్తే 9 అయినట్టుగా కవిత ఒకటి, హరీష్ రావు ఒకటి, ఈటల ఒకటి, రాజాసింగ్ ఒకటి, ఇంకో 10 మందిని జమ అయితే 100 మార్కులు వస్తాయిరా అంటే 100 మందిని జమ చేసుకొని 100 మందిని ఈ తక్కెల్లో కప్పలను జోకినట్టు జోకితే అది రాజకీయం అవుద్దా అనేది ఇంకొక ప్రశ్న వస్తున్నది. ఏ రకంగా చూసినా కూడా కవితకు ఈ నలుగురిలో అంటే కొత్తగా రాజకీయంగా బయటకు వెళ్ళి గనక ముందుకు వస్తే, అంటే రాజకీయంగా కనుక
నిర్ణయం తీసుకుంటే కవిత కూడా ఏమాత్రం కూడా అంటే ఇక హరీష్ రావు కన్నా కొంత లైఫ్ ఉంటుందేమో. ఎందుకంటే అది సిద్దిపేట అనేది ఒక స్థావరం ఉంది హరీష్ రావుకు, కానీ కవితకు ఆ స్థావరం కూడా లేదు. ఉన్న నా నిజామాబాద్ పార్లమెంటరీ కూడా ధర్మపురి అరవింద్ 2 సార్లు కబ్జా చేసుకున్నాడు. ఇప్పుడు పసుబోర్డు అయింది కాబట్టి 3ఓసారి కూడా కబ్జా చేసుకుంటాడేమో. అంటే అది ఇంకా మనకు డౌట్ తెలియదు, కానీ అవకాశాలు అట్లా ఉన్నాయి. ఎందుకంటే ఒకటి చేసినరాపై కష్టపడ్డా 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో కష్టపడ్డా చేసిన, ఇప్పుడు ఇంకోటి ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ కూడా చేస్తా అని చెప్పి ముందుకు వస్తాడు. ఇంక ఇప్పుడు అంటే ఏదో రకంగా దాన్ని ప్రజల ఓట్లు కావాలి కాబట్టి ఆ ఓట్ల కోసం ధర్మపురి అరవింద్ తన పాటలు తను పడతాడు. కానీ నిజామాబాద్ పార్లమెంటు స్థానం కూడా లేదు. పోనీ ఎక్కడి నుంచైనా ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం అనుకుంటే ఆ సొంత పార్టీ వాళ్ళు ఎట్లాగో ఎందుకంటే అలా అక్కడ అవకాశం లేదు, బయటకు పోయే అవకాశం కూడా లేదు. అంటే బయట నుంచి సొంతంగా పోటీ చేద్దామన్నా కూడా అది ఎన్ని కష్టాలు ఉంటాయి ఎన్ని సుఖాలు ఉంటాయి అందరికి తెలిసిన విషయమే. సో కవిత కూడా అక్కడ ఏం లాభం లేదు. ఇక ఉంది ఈటల రాజేందర్. ఎట్టి పరిస్థితి లోపల ఈటల రాజేందర్ రాజకీయంగా దుందుడుకు చర్యలకు పోడు అని చెప్పని చాలా స్పష్టంగా చాలా మంది చెప్తున్నారు. అతనికి తెలిసిన వాళ్ళు హుజరాబాద్ లొకేషన్ లోపల స్వయంగా విచారం చేస్తే కూడా రాజేందర్ గారికి తెలిసిన మన వ్యక్తుల్ని దగ్గర వ్యక్తులను కూడా పరిచయం చేస్తే ఎంతో నష్టం జరిగితే తప్ప, అంటే భరించినంత నష్టం జరిగితే తప్పితే రాజేందర్ బీజేపీని వదిలిపెట్టే ప్రసక్తి లేదు అనేది ఒక ఫస్ట్ జవాబు. తర్వాత మరి బీజేపీలో రాలేదు కదా, మన రాష్ట్ర ప్రెసిడెంట్గా రాలేదు కదా, రామచంద్రరావుకి ఇచ్చారు కదా, రాజేందర్ నారాజులో ఉండి వెళ్ళిపోతున్నాడేమంటే రాజకీయం లోపల రాజేందర్ అంత తక్కువ స్థాయిలో ఆలోచించాడు. రాజేందర్ ఒక్కడే కాదు కదా, ఎందరో కష్టపడ్డారు కదా, వారందరికీ రాలేదు కదా. అసలు యాక్చువల్గా జరిగింది ఏమనిపిస్తుంది అంటే వీళ్ళందరూ నాకు 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 అని చెప్పి విపరీతంగా పబ్లిసిటీ చేసుకునేసరికి ఆ స్టేజ్ ఎక్కడికి అయిపోయింది అంటే ఇప్పుడు రాజేందర్కి ఇస్తే రఘునందరావు ఓట్లకు నొచ్చుకుంటాడు, రఘునందరావుకి ఇస్తే ఆ డీకేఆర్ నొచ్చుకుంటుంది, డీకేఆర్ అంటే ఎట్లయిపోయిందంటే వీళ్ళ దాంట్లో వీళ్ళే ఒకళ్ళకి ఇస్తే ఇంకొకళ్ళు నొచ్చుకుంటారేమో అని చెప్పని సెంట్రల్ అధిష్టానం ఆలోచించింది అన్నంతగా వీళ్ళ ప్రచారం జరిగింది. వాస్తవంగా ఇక్కడ ఎవరందరూ సైలెంట్గా గమ్మున కూర్చుంటే లేదా వాళ్ళ సోషల్ మీడియా కానీ ఆయా వ్యక్తులకు ఉన్న సోషల్ మీడియా కానీ లేకపోతే ఈ భజన పరులందరూ కూడా ఎవరి స్థానంలో వాళ్ళు ఉంటే ఎవరొకరు అయ్యేవారు అయిపోయేది. కానీ అట్లా కాదు, ఎవరికి తెలిసినట్టుగా వాళ్ళు ప్రచారం చేసి ఈటల రాజేందర్ అయిపోయింది అతను ఏడాది కిందనే డిసైడ్ చేసి ఈటల రాజేందర్ అయిపోతున్నట్టు. ఇక రఘునందరావు అయితే కుళ్ళంకులు అయిపోయింది, అందరు ఎలిజిబులే, మేము అందరం కూడా ఎలిజిబులే, కానీ అధిష్టానం ఎవరికి ఇస్తుందో వారే అక్కడ ఆ స్థానంలో ఉంటారు అని చెప్పని రఘునందరావు క్లియర్గా చెప్పేసిండు. బండి సంజయ్ క్లియర్ చెప్పేసి కాదని ధర్మపురి అరవింద్ చేయకపోయినా కూడా అతను భజన పరులందరూ కూడా ఇక ధర్మపురి అన్న అవుతుండు నువ్వే కావాలి అని చెప్పని ధర్మపురి అరవింద్ లావట్టిరు, ఎవరికి వారు లావట్టిరు. ఈవెందో ధర్మపురి అరవింద్ ఆ ప్రోగ్రాంకి పోకపోయినా కూడా ఎన్ని టాక్స్ వచ్చినాయి, అరే అలిగిపోలేడు అని చెప్పండి. అంటే ఎట్లయిపోయింది అంటే ఈటల రాజేందర్ అనే వ్యక్తి ఎంత సౌమ్యుడు అంటే ఇంకొక కూడా ఇక్కడ చెప్పాలి. ఈటల రాజేందర్ ఒక వ్యక్తిని మాట్లాడుతూ చెప్తున్నాడు అనమాట, పశ్చిమ బెంగాల్లో సువేంద్ర అధికారి అంట. అంటే సువేంద్ర అధికారి పశ్చిమ బెంగాల్ ఎంత దూకుడుగా ఇట్లా బీజేపీ పార్టీకి పనిచేస్తున్నాడో వేరే పార్టీ నుంచి వచ్చి, ఈటల రాజేందర్ తెలంగాణలో అలాంటి వ్యక్తి కాబట్టి అని అంటే ఈ డిస్కస్లో జరిగిన విషయంలో పట ఈటల రాజేందర్ అనే వ్యక్తిని బలవంతంగా ఈ టీంలో కలుపుతున్నారు. అంటే వాస్తవంగా ఇది కల్పితమే, నో డౌట్ ఇది కల్పితం. ఈ కల్పితం లోపల కూడా ఎందుకు కల్పితమో కూడా జనానికి అంటే విశ్లేషణ కావాలి అని చెప్పి అనుకునేసరికి ఈ రకంగా వస్తున్నది. ఇంకొకటి ఉంది, రాజాసింగ్ ఉన్నాడు. రాజాసింగ్ కొత్త పార్టీ పెట్టే అవకాశాలు లేవు. ఎందుకంటే హిందుత్వ నినాదం, హిందుత్వ కార్యాచరణ, హిందుత్వ భావాలు ఇవి మూడు కూడా ఒకే తల్లికి పుట్టిన అన్నదమ్ములా కనిపిస్తాయి. అంటే హిందుత్వానికి పుట్టిన కొమ్మలా కనిపిస్తాయి. అరే ఇది ఏంద్ర ఇది అదేరా అన్నట్టే కనిపిస్తుంది. కానీ వీటన్నిటిలో హిందుత్వ రాజకీయం వేరు. అంటే కంప్లీట్గా 60% హిందువులు ఉన్నంత మాత్రాన అక్కడ బీజేపీ గెలుస్తుంది లేదా రాజాసింగ్ గెలుస్తాడని కాదు.
అక్కడ హిందుత్వం కోసం ఎవరు కష్టపడ్డారో వాళ్ళు గెలుస్తారు. ఇంకొక విషయం కూడా ఇక్కడ గమనించాలి, హిందుత్వం కోసం ఎవరు కష్టపడతారు అనే వాళ్ళు కూడా గెలుస్తారు. ఇక్కడ ఏమవుతుందంటే రాజాసింగ్ యొక్క బలం, రాజాసింగ్ కార్పొరేటర్గా గెలిచినంత మాత్రాన అట్లా కాదు, దాని వెనుక కొంత నెట్వర్క్ ఉంటుంది. ఎందరో ఎన్నో రకాలుగా శ్రమిస్తే ఒక బీజేపీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ గెలుస్తాడు. కేవలం ఆ బీజేపీ కమలం పువ్వు తీసుకొని పోయి అక్కడ పోటీ చేసి నేను ప్రచారం చేసుకుంటే గెలవడం కాదు. చాలా శక్తులు చాలా రకాలుగా అక్కడ కష్టపడతాయి. అంటే బయట కనిపించిన శక్తులు కూడా ఎన్నో కష్టపడతాయి అక్కడ. ఈ క్రమంలో రాజాసింగ్ కనుక ఇప్పుడు రాజీనామా చేసిన తర్వాత, సరే రాజీనామా అప్రూవల్ అవుతుందా కాదా, పార్టీ శ్రేణులు వాళ్ళకు పంపిస్తారా లేదా అనేది తర్వాత విషయం. అంటే మోస్ట్లీ అంటే చాలా మంది ఏమంటున్నారంటే అతను వదిలిపెట్టేస్తారు, చేసుకొని అతని పని అతను చేసుకొని పెద్ద నష్టం ఏముంది, మనోడే కదా, పోనీ మన తోటలో వచ్చిన పువ్వే కదా, చలో ఏ తల్లి మెల్లకపోతుంది, ఏ దేవుని మేడ మీద పోయి ఏ దేవుని పాదాల కింద ఉంటేంది, మన పువ్వే కదా, మన తోటలో పూసిన పువ్వే కదా అనే ఫీలింగు బీజేపీ వాళ్ళకు ఉంటుందని చెప్పి చాలామంది చెప్తున్నారు. సరే అట్లా చెప్పినా కూడా రాజాసింగ్ అనే వ్యక్తి కొత్త పార్టీ పెట్టడానికి లేదా మహారాష్ట్ర నుంచి వచ్చే శివసేన పార్టీలో చేరడానికి అవకాశం లేదు. కేవలం అతనికి ఉన్న ఏకైక ఆయుధం హిందుత్వమే. అతను గెలుస్తాడా, ఓడుతాడా, వేరే పార్టీకి పోతాడా, ఇదే పార్టీ నుంచి మళ్ళీ వాళ్ళ దగ్గర మళ్ళీ పిలుచుకుంటారా, లేకపోతే కొంత టైం ఇస్తారా, లేకపోతే దాని వెనుక ఏమన్నా రాజకీయ వ్యూహం ఉందా, అది ఏదున్నా ఈ ముగ్గురులో అంటే ఈటల రాజేందర్, రాజాసింగ్ ఇద్దరు ఒక పార్టీ, వీళ్ళిద్దరు ఒక పార్టీ, వీళ్ళిద్దరూ కలిసి కనుక ఇంకొక పార్టీ పెట్టే అవకాశాలు చాలా తక్కువ అనేది చాలామంది చెబుతున్నమాట. ఇది కేవలం ఒక సోషల్ మీడియాలో జరుగుతున్న ఒక ఊహాగానమే. రాజాసింగ్ అనే వ్యక్తి ఇంకా క్లారిటీ రాలేదు. అతను ఏంటంటే వెయిట్ అండ్ సీ అని చూస్తున్నాడు. అంటే తను అనుకున్న పని ఎట్లా, అధ్యక్షుడు ఎన్నిక అయిపోయింది, నువ్వు కావాలనుకున్నది కాలేదు, మరి ఇప్పుడు ఎట్లా, రాజీనామా చేసి పోయినంత మాత్రాన ఇప్పుడు మళ్ళీ దాదా అని చెప్పి రామచంద్రరావుని దించైతే రాజాసింగ్కి ఇవ్వరు కదా. కాబట్టి అది ఒడిచిపోయిన చరిత్ర. సరే సీట్ కోసం ఆ పదవి కోసం కొట్లాడిరు, చేసిరు, ఇంకేదో అనుకున్నారు కావచ్చు, లేదా మైండ్ లోపల ఇంకా వేరే ఆలోచనలు ఉన్నా కూడా అది బయట పెట్టడానికి ఎలివేట్ కావడానికి ఈ రాజీనామా చేసిరు కావచ్చు. రాజీనామా అంటే పార్టీకి రాజీనామా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా కాదు. కాబట్టి ఏ రకంగా చూసినా కూడా ఇంకా రాజాసింగ్ బీజేపీలోనే ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే బీజేపీలో లేకపోయినా బీజేపీ వ్యక్తిత్వం అంటే బీజేపీకి సంబంధించిన భావాలతో ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నది ఇంకొక టాకు. ఈ రెండు కనుక ఇక్కడ ఈ బీజేపీ బారాస రెండు కలిస్తే ఇక్కడ ఏముండదు, శూన్యమే, గాడిద గుడ్డే ఉంటుంది. అంటే ఎందుకు ఉంటుంది అంటే చెప్పుకోవడం అని కాదు, హరీష్ రావు సిద్దిపేటనే అతను తన ప్రతాపాన్ని ఎక్కువ చూపించే అవకాశం ఉంటుంది. కవిత ఎక్కడ ఏమిస్తుంది, అక్కడింత ఇవి పెడతాయి, కానీ ఒక్క చోట స్థానబలం లేదు. ఉన్నదని చెప్పి అనుకుంటే ఇంకా మనం ఏం చెప్పలేము, కానీ ఎక్కడ కూడా లేదు. ఈటల రాజేందర్కి ఏది లేకపోయినా హుజరాబాద్ అయితే పక్కా ఉన్నది, రాజాసింగ్కి ఏది లేకపోయినా గోష్మల్ పక్కా ఉన్నది. కాబట్టి ఏ రకంగా చూసినా కూడా కవిత ఇందులో ఇన్వాల్వ్ కాకపోవచ్చు. హరీష్ రావు అయితే అసలే కాడు. రాజేందరు ఒక నిజమైన సైనికుడుగా భావిస్తున్న నేపథ్యంలో తను కూడా డేర్ స్టెప్ తీసుకోకపోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితిలో ఈ నలుగురు బంధం కూడా అనవసర బంధము, అకాల బంధమే తప్పితే ఈ బంధం లోపల ఎలాంటి అభివృద్ధి కానీ లేకపోతే వ్యక్తిగత రాజకీయంగా ఎలాంటి ఉన్నతి కానీ కనిపించదని చెప్పి చాలామంది చెబుతున్నమాట. జై శ్రీరామ్.